ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ దుందుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఓం అరుణాచలేశ్వరాయ నమ హరిమర్కట మహామర్కటాయ శ్రీరామదూతాయ నమ ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే అజ్ఞం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చ స్వాహ రామ దత్తాత్రేయాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారరీత్యా గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తున్నది విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రం అంతా కూడా ఈ రకంగా ఉంది. ఈ యొక్క శని అంతా కూడా మీనరాశిలో సంచారం జరుగుతుంది. రవి భగవానుడు అంతా కూడా మిథున రాశి, మరియు బుధుడు అంతా కూడా ఈ యొక్క కర్కాటక రాశిలో, బృహస్పతి శుక్రుడు ఈ యొక్క బుధ భగవానుడితో పాటు కలియికలో జరుగుతుంది. బుధ భగవానుడు అంతా కూడా జూలై మాసంలో ప్రధానంగా 15, 16 తారీఖులో అంతా కూడా తిరోగమనం అంతా కూడా పట్టడం జరుగుతుంది. తిరోగమనం అంటే ప్రధానంగా ఇప్పుడు కర్కాటక రాశిలో ఉన్న బుధ భగవానుడు అంతా కూడా మళ్ళీ స్వచ్ఛేత్రమైన మిథున రాశికి అంతా కూడా వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. దీన్ని తిరోగమనం అంటారు. దాన్ని అంతా కూడా ప్రభావం అనేది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శని భగవానుడు ఇక్కడ మీనరాశిలో సంచారం జరుగుతుంది. రాహువు యొక్క సంచారం అంతా కూడా ఈ యొక్క కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే డిసెంబర్ 5వ తారీఖు దాకా మనకంతా కూడా కేతు సంచారం అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది. శుక్రుడంతా కూడా మార్పు చెందడం 18 తారీఖు తర్వాత అంతా కూడా శుక్రుడంతా కూడా ఇక్కడ మార్పు చెందుతున్నాడు, సింహరాశిలో మార్పు చెందుతున్నారు. ప్రధానంగా జూలై మాసంలో అంతా కూడా దక్షిణాయన పుణ్యకాలం అంతా కూడా ప్రారంభమవుతుంది, మరియు ఆషాఢ మాసం అంతా కూడా ప్రారంభమవుతుంది. కావున ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ప్రత్యేకంగా మీరంతా కూడా జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిహారం ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. శుక్రుడంతా కూడా వృషభ రాశుల సంచారం జరుగుతుంది. రాజయోగ కారకుడంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి జాతకరీత్యా అయితే కర్మదోషం అంతా కూడా కారణంగా ఉందో మీరంతా కూడా అన్నదానం చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోచార చక్రం అనేది ప్రధానంగా మీకంతా కూడా గ్రహదోష నివారణ కోసం, గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా బలబలాల అంతా కూడా తెలుసుకోవడానికి ఉంటుంది. ప్రధానంగా జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జాతకరీత్యా ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం ఆచరించండి, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా కులదేవత ఆరాధన చేయడం, ప్రధానంగా జగన్మాతకు ప్రీతికరంగా దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం కూడా చదువుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీ జాతకరీత్యా కానీ ఆర్థిక ఇబ్బందులంతా కూడా ఇబ్బంది పడుతున్నారా, జీవితంలో అంతా కూడా అకాల కష్టాలతోటి, ఆర్థిక ఇబ్బందులతోటి, మనశ్శాంతి లోపంతో మీరంతా కూడా బాధపడుతున్న వారైతే కనుక ఖచ్చితంగా మీరంతా కూడా రాజశ్యామల యజ్ఞాతగరితలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల ఆషాఢ మాసంలో రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా మన్యసూక్త పారాయణం చేయించడం వల్ల శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఆంజనేయ స్వామి వారికి అంతా కూడా నాగవల్లి దళార్చన పూజ చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే కొన్ని గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఇష్టమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు జూలై నెల మాసంలో మీరంతా కూడా ఖచ్చితంగా రాజయోగ ప్రాప్తి రావాలన్నా, అఖండమైన పుణ్యఫలితం, కోటి జన్మల పుణ్యప్రాప్తి రావాలన్నా ప్రతినిత్యం కూడా అన్నదానం ఆచరించాలి. రావి చెట్టుకి, వేప చెట్టుకి పూజ ఆచరించాలి. ప్రతినిత్యం కూడా వృక్షరాజానికంతా కూడా అఖండ దీపారాధన చేసి దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని పఠించుకోవడం, మహాలక్ష్మీదేవి సహస్రనామాన్ని పఠించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా బీదవాళ్ళకంతా కూడా అన్నదానం చేయడం వల్ల కర్మదోష నివారణ అవుతుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి జూలై నెల మాస ఫలితాల భాగంగా గ్రహస్థితి ప్రకారంగా ఈ రకంగా గ్రహాలంతా కూడా అనుకూలత ఉంటుంది. సంపూర్ణ విశ్లేషణ చేయడం జరుగుతుంది. మిథున రాశి జాతకులకి జూలై నెల మాస ఫలితాల భాగంగా గోచారీత్యా గ్రహాల యొక్క అనుకూలత అంతా కూడా అత్యంత యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. దివ్యమైన యోగాలంతా కూడా పట్టబోతున్నాయి. విశేషంగా చంద్రుడు బృహస్పతి యొక్క కలియికంతా కూడా వృషభ రాశులు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కర్కాటక రాశులంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక మిథున రాశి జాతకులు ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి దేవి ఆరాధన చేయాలి. ప్రధానంగా శని ఇక్కడ కొంచెం దోషకారిగా ఉన్నారుగా, శని భగవాన్ ప్రతీకరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల కర్మదోష నివారణ అవుతుంది. ప్రధానంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడం కానీ, శత్రుబాధల నుంచి బయటపడడం కానీ ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయడం వల్ల దివ్యమైన యోగాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రాజకీయంగా మీకంతా కూడా ఉన్నతమైన పదవులంతా కూడా యోగకరంగా ఉన్నాయి. పట్టిందల్లా బంగారం అవడానికి ఆస్కారం ఉంటుంది. మీ మాటకి విలువ పెరుగుతుంది. ప్రధానంగా మీరంతా కూడా చూసుకుంటే అంగారకుడు స్వల్పంగా దోషకారిగా ఉన్నారు కావున అంగారకుడు ఇక్కడ వ్యయ స్థానంలో సంచారం చేయడం వల్ల ఖర్చులు విపరీతంగా పెరుగుతుంటాయి.
ప్రధానంగా ఆర్థికంగా స్థితిగతులు పెరగడానికి ప్రతినిత్యం కూడా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల దివ్యమైన యోగం పట్టబోతుంది. మీకంతా కూడా తామర పూలతోటి, మారేడు దళాలతోటి, తులసి దళాలతో మహాలక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల ప్రతినిత్యం కూడా ఆవునేతో దీపారాధన, రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర, వృక్షరాజం దగ్గర అంతా కూడా, మరియు ఇక్కడ కదంబ వృక్షం దగ్గర అంతా కూడా ఆఖండ దీపారాధన చేయడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే కనుక ఈ యొక్క అరటి చెట్టు దగ్గర, ప్రధానంగా అరటి పిలక దగ్గర, అరటి మొక్క దగ్గర అంతా కూడా మీరంతా కూడా ఆవునితో దీపారాధన చేస్తుంటారు. గురుబలం పెరుగుతుంది, రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. హనుమత్ దేవాలయంలో మీరంతా కూడా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించడం, మన్యసూక్త పారాయణం చేయించడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దేవి భాగవతాన్ని పారాయణం చేయించాలి, తద్వారా కర్మదోష నివారణ అవుతుంది. పూర్వజన్మ స్మృతం వల్ల, పూర్వజన్మ పుణ్యం వల్ల మీరంతా కూడా అమ్మవారి అనుగ్రహం అంతా కూడా పరిపూర్ణంగా లభించడానికి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. కాలసర్ప దోషంలో గోచారిత్య రాహుకేతు మధ్యలో అంతా కూడా గ్రహస్తంభంలో గోచారిత్య గ్రహాలన్నీ కూడా ఉన్నాయి కావున కొన్ని గ్రహాలు మిష్టమైన ఫలితాలు ఇవ్వబోతున్నాయి. తద్వారా ఆర్థికంగా స్వల్పంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అంతమున మాసాంతంలో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. మంచి వ్యాపారంలో అభివృద్ధి రావడానికి, స్థిరత్వం లభించడానికి, ఉద్యోగంలో మార్పులు జరగడానికి, స్థానచలనం జరగడానికి, గృహయోగ ప్రాప్తి రావడానికి, స్థిరాస్తి లాభాలు సిద్ధించడానికి, కోర్టు కేసులో మీ యొక్క స్థిరాస్తి అంతా కూడా ఇరుక్కుపోయినా దాని నుంచి మీకంతా కూడా విజయం లభించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకు అభిషేకం ఆచరించడం, పరమేశ్వరుడు ప్రీతికరంగా చెరుకు రసంతో, ద్రాక్ష రసంతో అభిషేకం చేయించడం, అన్నాభిషేకం చేయించడం వల్ల దివ్యమైన యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. రామాలయంలో శ్రీరామచంద్రుడు ప్రీతికరంగా తులసి మాలను సమర్పించడం వల్ల, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల దివ్యమైన యోగం అంతా కూడా సిద్ధిస్తుంది. రాజ్యయుగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. స్వల్పంగా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కానీ, మానసికమైన చింతన కానీ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ గ్రహస్థితి బుధ భగవానుడు ప్రధానంగా కర్కాటక రాశిలో ఉన్న బుధ భగవానుడు అంతా కూడా తిరోగమనంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, స్వక్షేత్రం వచ్చిన బుధ భగవానుడు అంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం, ఓం నమో భగతే వాసుదేవాయ నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామ దూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. నాగవల్లి దళార్చన పూజ చేయడం వల్ల సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలు నెరవేరడానికి మంచి శుభమైన కాలంగా చెప్పడం జరుగుతుంది. వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల శత్రుబాధల నుంచి బయటపడతారు. వారాహిదేవి పూజ విధానంలో మీరంతా కూడా కూష్మాండ దీపాన్ని అమ్మవారి దేవాలయంలో ప్రతినిత్యం కూడా ఆరాధన చేయడం వల్ల, దేవి కట్కమాల స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల, వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల దివ్యమైన యోగాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.